డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. ఒకవైపు జడ్జి ముందు అంబటి రాంబాబు, మరొక వైపు హైకోర్టులో అంబటి రాంబాబు వైఫ్. ఏడుపులు పెడబొబ్బులే. వెనకటికో సామెత చెబుతారు చూడండి, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టు నోటికొచ్చిన కారు కూతలన్నీ కూసేసిన తర్వాత ఇప్పుడు ఏడుపులు పెడబొబ్బులు పెట్టి మాత్రం ఏం ఉపయోగం? అసలు అంబటి రాంబాబు దీని వెనక కూడా ఒక రకమైన ప్లాన్ వేసుకుని జడ్జి ముందు ఇలా కన్నీళ్లు పెట్టుకోవటం, ఏడ్చి గగ్గోలు పెట్టడం, పట్టాపురం సిఐ, నల్లపాడు సిఐ కలిసి మాకు పైనుంచి ఒత్తిడి ఉందండి అని చెప్పి వాళ్ళిద్దరూ కలిసి నా పంగలు 2 చీల్చేశారు అనే విషయాన్ని చెప్పాడు. కానీ జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు మాత్రం ఆ విషయం ప్రస్తావించలేదు. ఎందుకంటే అసలు నిజం అక్కడ బయటపడిపోయిద్దేమో అనుకున్నాడేమో. ఇంతకీ అంబటి రాంబాబు ఏం ప్లాన్ తోటి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు? మరి హైకోర్టులో దాదాపుగా అంబటి రాంబాబు భార్యకు కూడా ఒక రకంగా చొక్కెదురైనట్టే అయ్యింది. ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు సంభాళించుకొని మాట్లాడటం చాలా ముఖ్యం అని హైకోర్టు కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. అసలు ఈ విషయం మొత్తం మీద ఏం జరిగింది అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే ఇంకా మన కుండబద్దల ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్టయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నోటిఫికేషన్ల ద్వారా నా వీడియోలు చాలా త్వరగా మిమ్మల్ని చేరే అవకాశం ఉంది. ఇక అసలు విషయానికి వస్తే, అంబటి రాంబాబు నోటికొచ్చిన మాటలు మాట్లాడేసి ఆయన అరెస్టు చేసిన తరువాత టీడీపీ శ్రేణులు ఆయన ఇంటి ముందు కూడా పెద్ద హంగామా చేశారు. చీపుర్లు చాటలు పట్టుకొని వచ్చి అంబటి రాంబాబు ఇంటి ముందు ధర్నా కూడా చేశారు. దొరికితే చెత్త కొట్టుడు కొట్టేవాళ్ళేమో మరి. కానీ అప్పటికే పోలీసులు వచ్చేసి ఆ వ్యవహార శైలిని మొత్తాన్ని అదుపులోకి తీసుకురావడం జరిగింది. కానీ అర్ధరాత్రి అంబటి ఆఫీసు మీద ఒక దాడి జరిగింది, తగలబెట్టడం కూడా జరిగింది. దాని మీద పోలీసులు కూడా నుంచి కూడా ఒక సమాచారం వస్తుంది. ఏమిటంటే మరి ఈ సత్తెనపల్లి ఇన్ఛార్జిగా, వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న భార్గవ్ రెడ్డి తాలూకు మనుషులే ఈ పని చేశారనేది కూడా ఒక పక్కన కనపడుతుంటే, ఇక తగుదునమ్మా అని జోగి రమేష్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఆయన కూడా నోటికొచ్చిన మాటలు మాట్లాడేశాడు. లోకేష్ని పిచ్చు కుక్కను కొట్టినట్టు కొట్టిస్తాను నేను కూడా అధికారంలోకి వచ్చినాక అని అంటే, దానికి మాత్రం టీడీపీ శ్రేణులు ఊరుకుంటారా? గతంలో ఏదో బోషడికి అన్న పాపానికి మరి పట్టాభి ఇంటి మీద 2 సార్లు దాడి, టీడీపీ పార్టీ ఆఫీసులు తగలబెట్టడం, కేంద్ర కార్యాలయం మీద దాడులు అన్నీ జరిగినాయి. మరి పట్టాభిని కూడా అరెస్ట్ చేసి గుడ్లవల్లేరు పోలీస్ స్టేషన్లో రేత్రి కరెంటు తీసి మరి 3 ముసుగులు వేసుకొని వచ్చి చెత్త కొట్టుడు కొట్టారు. ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి, వాళ్ళ ప్రభుత్వంలో జరిగాయి కాబట్టి మాకు కూడా అయ్యే జరిగినాయి అని చెప్పుకుంటే ప్రజలందరూ నమ్ముతారని ఈ రోజున వీళ్ళు కూడా ఒక పక్క ప్లాన్ వేసుకున్నారు. అసలు రాత్రి 10:40 అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే కారులోంచి స్టేషన్కి పంచెగబట్టుకొని పరిగెత్తాడు అంబటి రాంబాబు. ఏమిటంటే ఎక్కడ టీడీపీ శ్రేణులు వచ్చి మీద పడతారో అనే భయం. తీసుకెళ్ళి ఆయన్ని మరి సెల్లో పెట్టినప్పటికీ ఆయన కిందనే పడుకొని నిద్రపోయాడు. ఇడ్లీ తెప్పిస్తే తిన్నట్ట, ఆ తర్వాత పెరుగన్నం తిన్నట్ట. ఇవన్నీ జరిగిన తర్వాత మరి తర్వాత రోజు 24 గంటల్లో జడ్జి ముందు ప్రవేశపెట్టాలి కాబట్టి 21 గంటలకే తీసుకెళ్ళి ఆయన జడ్జి ముందు ప్రవేశపెట్టారు. అయినప్పటికీ ఎన్ని మర్యాదలు ఇచ్చిన పోలీసుల్ని, ఎంత కాపాడిన వాళ్ళని కూడా అబాసు పాలు చేయడానికి ఈ ప్రభుత్వం మీద ఏదో కక్ష సాధించాలని, అప్పటికీ వాళ్ళకి చింత చచ్చిన పులుపు చావలేదన్నట్టు, ఎంత జరిగినా కూడా వాళ్ళకి ఏమాత్రం బుద్ధి రాలేదన్నట్టుగానే ప్రవర్తించి పట్టాపురం సిఐ, నల్లపాడు సిఐ వచ్చి నా 2 పంగలు చీల్చారు అని, ఇప్పుడు కొట్టారు, నాకు 3rd డిగ్రీ ఇచ్చారు అని అంటే దాని తాలూకు మరకలు మచ్చలు ఏవో కనపడతాయి కదా. ఆ రోజు రఘురామకృష్ణరాజును కూడా ఇలాగనే కొట్టిన సమయంలో కూడా ఆయన చూపించి మరీ జడ్జి ముందు చెప్పాడు, నాకు రాత్రి 3rd డిగ్రీ జరిగింది నాకు అని. మరి ఆ మరకలు, ఆ మచ్చలు ఉంటే ఏమున్నాయో వాటిని వెరిఫై చేయమని గుంటూరు జీజీహెచ్కి రిఫర్ చేస్తే అప్పుడు ప్రభావతి అవేవో గజ్జి, తామర, పొడ తాలూకు మచ్చలు తప్ప ఏం కాదంటే, ఆ తర్వాత సికింద్రాబాదు మిలిటరీ హాస్పిటల్ అసలు విషయం తేలింది, ఆయనకి చిటికిన వేలు ఫ్రాక్చర్ కూడా అయ్యిందనే విషయాన్ని కూడా అక్కడే బయటపడింది. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఇప్పుడు ఈ నాయకులు కూడా వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు, పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు, ఇంకా తర్వాత వర్ర రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఎప్పుడు ఈ 3rd డిగ్రీ సంగతి ఏమి బయటికి రాలా. కానీ అంబటి రాంబాబు మాత్రం నన్ను పంగలు చీల్చారు అని అంటే మరి అది ఏ రకమైన 3rd డిగ్రీయో ఎవరికైతే ఏం అర్థం కాలేదు. 3rd డిగ్రీ అంటే ఎలా ఉంటుంది అనేది చూచాయిగా సినిమాలు చూసిన అందరికీ ఒక ఐడియా ఉంటుంది కదా. మరి ఇలా 2 పంగలు చీలిస్తే ఏమవుద్ది ఎవరికి తెలుసు?
మరి అంబటి రాంబాబు మరి ఎక్కడ చూశాడో, ఆయనే స్వయంగా ఒక లాయరు, నల్లకోట వేసుకొని కోర్టుకు వెళ్ళి కూడా కొన్నిసార్లు హల్చల్ చేసిన వ్యక్తి కూడా ఆయన. మరి అలాంటి ఆయన ఈ మాట చెప్పాడు. మరి ఇంత జరిగినప్పుడు మరి జీజీహెచ్లో కూడా పరీక్షలు చేయించుకొని దాని తాలూకు ఆ స్ట్రెచ్ మార్క్స్ కానీ, లేకపోతే అలా స్ట్రెచ్ అవటం వల్ల లోపల టిష్యూ డ్యామేజ్ ఏమన్నా జరిగిందేమో మొత్తం వెరిఫై చేసేవాళ్ళు కదా. అక్కడ ఏం చెప్పలా, ఎందుకంటే కోర్టు ఆయనకి 14 రోజులు రిమాండ్ విధించింది. రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్లే ముందు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ వైద్య పరీక్షల్లో ఇలాంటివి ఏవి చెప్పలేదనంటే వాళ్ళ దొంగతనం మొత్తం ఇక్కడే బయటపడిపోతుంది. ఈ విషయం అంబటి రాంబాబుది జైల్లో ఇలా ఉంటే, బయట ఆయన భార్య హైకోర్టుకి వెళ్ళింది, మా ఇంటి మీద దాడి జరిగే అవకాశం ఉంది, మాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి అని. ఏముంది, డీజీపీకి ఫోన్ చేసి మాకు ఖచ్చితంగా పోలీస్ ప్రొటెక్షన్ కావాల్సిందేనా, లేకపోతే మీడియాలో మాట్లాడితే ఇచ్చేవాళ్ళేమో. కానీ ఆవిడ హైకోర్టు దాకా వెళ్ళి మరి ఈ మిషతోటి ఆయన ఏమైనా ఇడిపించుకొని వద్దాం అనుకుందేమో తెలియదు. హైకోర్టు కూడా అక్కడ దాదాపుగా తలాంటి పోసినంత పని అయింది. ఎవరైనా ప్రముఖమైన స్థానంలో ఉన్న వ్యక్తులు మరొక ప్రముఖుల గురించి మాట్లాడేటప్పుడు నోరు సంభాళించుకొని మాట్లాడాలి, నోటికొచ్చిన మాటలు మాట్లాడకూడదు అనే విషయాన్ని వాళ్ళు ప్రస్ఫుటంగా చెప్పారు. ఎందుకంటే జడ్జీలు కూడా కళ్ళు మూసుకొని ఇంటికెళ్ళి కళ్ళ గంతలం గట్టేం పడుకోరు కదా. వాళ్ళు కూడా మీడియాని ఫాలో అవుతుంటారు, పేపర్లో చూస్తుంటారు, అందులో ఈయన మాట్లాడిన మాటలు చూసే ఉంటారు. ఈ ఒక సీఎం స్థాయి వ్యక్తిని ఇలా మాట్లాడినందుకు వాళ్ళు కూడా ఒకంత చింతించుండే అవకాశం కూడా ఉంది. ఏం జరిగింది అనేది జడ్జిలకు కూడా పూర్తి అవగాహన ఉంటుంది కదా. వీళ్ళు చెప్పిందే బ్లైండ్గా నమ్మటం కాదు కదా. అందుకని ఇలాంటి వ్యాఖ్యలు చేసి వీళ్ళ ఇంటికి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వమని ఆదేశించారు. దాంతోపాటుగా మరి గవర్నమెంట్ తరపు లాయర్లు కూడా ఒక 15 మంది పోలీసులతోటి వాళ్ళ ఇంటి దగ్గర పికెట్ ఏర్పాటు చేశామని చెబితే, సరే ఇక కేసు ఫైనల్ అయిపోయినట్టే, దాన్ని కూడా కొట్టేసేశారు. ఇలాంటి వ్యవహారం మొత్తం ఓ పక్కన నడుస్తుంటే, ఇంకో పక్కన జోగి రమేష్ కావాలని పోయి అందులో ఇరుక్కొని మొన్ననే ఆయన బెయిల్ పైన బయటకు వచ్చాడు. ఆ బెయిల్ నిబంధనలు ఏమిటనేది కూడా తెలుసుకోకుండా ఇలాంటి దిక్కుమాలిన వ్యాఖ్యలన్నీ చేస్తే ఈ రోజున బెయిల్ రద్దు అయిపోవటానికి అత్యంత ఆస్కారాలు కనపడతా ఉన్నాయి. దీంతో పాటుగా కొత్త కేసులు, ఇబ్రహీంపట్నంలో ఆయన ఇంటి మీద కూడా దాడి జరిగింది. కాకపోతే దాడి జరిగే సమయానికి జోగి రమేష్ ఇంట్లో లేడు. ఏమిటి కారణం అనంటే మొత్తం అంతా తెలిసిందే కదా. వైసీపీ నాయకులు ఏం చేసినా, ఒక్కడుగు ముందుకేసినా దాని వెనక 14 స్కెచ్లు, 14 కుట్రలు ఉండి తీరాల్సిందే. అలాంటి కుట్రలో భాగంగానే నా ఇంటిని కూడా తగలబెట్టేసుకొని నేను కూడా జగన్మోహన్ రెడ్డి గుడ్ లుక్స్లో ఉండాలనో, లేకపోతే నా మీద కూడా చూడండి విపరీతంగా దాడి జరిగిపోతుంది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఒకసారి జోగి రమేష్ని కొట్టినంత పని చేశాడు. ఎందుకు అనంటే గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ జరుగుతున్నప్పుడు టీడీపీ నాయకులతో పూసుకొని రాసుకొని తిరిగే ప్రయత్నం చేసినందుకు. దాన్ని తిరిగి ఆయన దగ్గర గుడ్ లుక్స్లోకి రావటానికి మరి మొలకల చెరువు కల్తీ మద్యం కానీ, ఇప్పుడు ఈ అంశం కానీ ఎత్తుకున్నారు. ఏతావాత చూస్తే వైసీపీ నాయకులకి ఇంకా వాళ్ళ నోటి దురుసేం తగ్గలేదు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి దొంగ స్కెచ్లు వేసి ఏదో కొంత దాటవేత ధోరణితో విషయాన్ని డైవర్ట్ చేయడానికి పాలిటిక్స్ చేయటము పోలేదు. ఈ విషయాన్ని మొత్తం చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది అనేది అందరికీ ఒక రకంగా అర్థమైపోతుంది కదా. ఇదే ఈరోజు కుండబద్దలు.